వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం సెగ పట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కూడా ఈ వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ స్పందిస్తూ స్పీకర్ కార్యాలయం నుంచి అందిన నోటీసులపై తన న్యాయవాది స్పందించారని వివరణ ఇస్తూ స్పీకర్ కు లేఖ రాశారని తెలిపారు. అయితే ఆ వివరణ లేఖలో ఏ అంశాలను పేర్కొన్నారో తనకు అవగాహన లేదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తనను ఇప్పటి వరకు సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపేం రాలేదు. మార్కాపురం జిల్లా కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జడ్జి రూపశ్రీ నేతృత్వంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని కాస్మోపాలిటన్ క్లబ్ నందు మాజీ సైనిక ఉద్యోగులకు వీర్ పరివార్ సహాయుత యోజన పథకంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవలు అథారిటీ వీర్ పరివార్ సహాయత యోజన 2025 అనే పథకాన్ని ప్రారంభించిందని, ఇది రక్షణ సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు న్యాయ సహాయాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడిందని అన్నారు. అనంతరం ఉచిత న్యాయ సహాయం ప్రచారంలో భాగంగా పోస్టర్ను ఆవిష్కరించారు. మాజీ సైనికులు అందరూ కూడా ఐకమత్యంగా ఉండి క్రమశిక్షణగా మీ సమస్యలన్నీ కూడా అటు కోర్టు దృష్టికి కానివ్వండి, అటు ప్రభుత్వ దృష్టి కానివ్వండి తీసుకొచ్చే పరిస్థితి మీకు కావాల్సిన బాధ్యత విన్నపైన ఉంది. కాబట్టి చట్టాలను ఉపయోగించుకొని మీరందరూ మన ప్రాంతం వాళ్ళందరూ కూడా గతంలో ఒక అర్జీ పెట్టుకుంటే వెంటనే భూమి ఇచ్చేవాళ్ళు 5 acres. ఇవాళ గూగుల్ లేని అని చెప్పేసి తిప్పి మామూలుగా ఆర్డినరీ కంటే ఎక్కువ తిప్పి ఇవాళ భూములు ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వాలకి. గతంలో ఏమైతే ఒక అర్జీ పెట్టుకుంటే వెంటనే ఆర్ఏ గారు కానివ్వండి, వీఆర్ గారు వెళ్ళిపోయి వితిన్ 1 week 10 days లోపల ఐడెంటిఫై చేసి వెంటనే అర్జీకి కంప్లైంట్ చేసి భూమి ఇచ్చే పరిస్థితి లేదు. అలా కాకుండా ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అవన్నీ అధిగమించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరూ మరొకసారి ఐకమత్యంగా ఉండి క్రమశిక్షణతో ఒక యూనియన్గా తయారు చేసుకొని ఆల్రెడీ ఉందనుకుంటారు యూనియన్, దాన్ని బలోపేతం చేసి ప్రతి సమస్య కూడా మీరు కోర్టులో మా కమిటీ తీసుకొస్తే పరిష్కార మార్గాలు మేము కూడా మీలో భాగస్వామ్యం మేము కూడా అయ్యి ప్రతి సమస్యకు పరిష్కారం మేము కూడా భాగస్వామ్యం చెప్పి తెలియజేస్తూ పిలవగానే కొద్ది కాలం ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమర్ల గ్రామంలో టీడీపీ పార్టీకి భారీ ప్రజాదరణ లభించింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల ప్రభావంతో వైసీపీకి చెందిన సుమారు 300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధి మరియు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. అటువంటి పాలకులు కావాలా? ఏదైతే మాకెందుకు ఓటు వేస్తుంటామో 10 ఏళ్ళు మళ్ళీ 5 ఏళ్ళు గడిచిపోతుంది అనుకుంటే ఈరోజు మీరు మన పాల్గొండ నుంచి పామూరు వచ్చేది కానీ సిఎస్పురం పోయే రోడ్డు గతంలో ఉంటే చిన్న సమస్య వస్తే దాన్ని ఎవరు పట్టించుకోవాలి. దాంతో మధ్య బిడ్డలు ఆగిపోయింది. ఆ చేసే కాంట్రాక్టర్ చనిపోయాడు. కరెంటు లేని సమస్య ఉంది. కొన్ని చోట్ల ఊర్లు ఖాళీ లేదు. దానివల్ల లైన్ అయిపోతే అప్పుడు నేను వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జిలు కానీ మళ్ళీ అవన్నీ ఎండబడి కేంద్రంతో మాట్లాడి ఈరోజు రోడ్డు వేస్తే ఇప్పుడు ఎంతసేపు వెళ్ళిపోతున్నాను. ఒంగోలు కడిగి పామూరు నుంచి గంటలకు ఒంగోలు వెళ్ళిపోతున్నాం. పోతున్నామా లేదా? కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యూరు ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. ముదునూరు దూసరపాలెం మార్గంలో ఉన్న గోతిలోకి ఒక స్కూల్ బస్సు దిగడంతో ఒక్కసారిగా బస్సు పక్కకు ఒరిగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానిక గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి బస్సును బయటకు తీశారు.
మనసు పట్టేసింది సరైన పెట్టుకో ఇలా దిగి వెనక చూడాలి మనిషి బండి దిగి వెనక చూడాలి వెనకాల దిగినోడు నువ్వు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఆనవాయితీగా సారే సమర్పించే కార్యక్రమంలో ఈసారి తొలిసారిగా దళిత దంపతులు పాల్గొనడం విశేషంగా నిలిచింది. టౌన్ స్టేషన్ ఇన్స్పెక్టర్కు వివాహం కాకపోవడంతో ఆ అవకాశం రైటర్ వెంకటరెడ్డి దంపతులకు దక్కింది. మెట్టినింటి నుంచి అమ్మవారి విగ్రహాన్ని మంత్రి పార్థసారథి చేతుల మీదుగా బయటకు తీసుకురావడంతో జాతర ప్రారంభమైంది. 15 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారని, పారుపూడి వంశస్థులు జాతర నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. వీరమ్మ తల్లి సంబరాలు ఈరోజు ప్రారంభమైనాయి. మరికొన్ని దశాబ్దాల నుంచి ఈ చుట్టుపక్కల ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని వారి కష్టాలు తీర్చమని, వారికి శుభం కలగజేయాలని అమ్మని వేడుకోవటం ఆనవాయితీగా వస్తున్న విషయం. అమ్మవారి మహిమ మూలంగా ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా సౌఖ్యంగా, ప్రశాంతంగా, మరి వారి వారి కుటుంబాలు కూడా అభివృద్ధిలోకి వస్తున్న విషయం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తుల నమ్మకంతో అమ్మవారి ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అమ్మ పేరు మీద కోరుకుంటే అమ్మ నెరవేరుస్తుందనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి ఈ అమ్మవారి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయటానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. అమ్మవారి దయతో ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, మరి పాడి పంటలు అభివృద్ధి చెందాలని, మరి పిల్లలందరికీ కూడా బాగా చదువులు వచ్చి మంచి ఉద్యోగాలు వచ్చి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నారు. వీరమ్మ తల్లి సంబరాలు ఈరోజు ప్రారంభమైనాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం కొరిమెర్ల రహదారి సమీపకొండ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 150 అడుగుల లోతుగా గుంత తవ్వడం కలకలం రేపింది. గుంత వద్ద పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అగరబత్తీలు, అలాగే తవ్వకాల ఉపయోగించిన పలిముట్లు లభించడంతో ఇది గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేసి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మేకలు కాస్తున్న కేశవులు అనే కాపరికి అక్కడ అనుమానాస్పద వ్యక్తులు కనిపించగా వివరాలు అడగగా వారు హడావిడిగా పరారైనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుంతను పరిశీలించి భద్రతా ఏర్పాట్లు చేసి పరిశీలిస్తున్నారు. ఇదిగో చిన్నదే, ఇదిగో చిన్న బొమ్మ కొరియన్లా మేకలు తోలుకొని వచ్చిన అడిగికి వచ్చాక ఇక్కడ 5 మంది, ఒక పూజారి ఆడ కూర్చోయిండు, 2 మటుకు వెళ్ళారు. ఒక ఎర్రబంది తెల్ల సొక్క, ఒక ఆయన లోపల నిండు, ఒక ఆయన గడ్డం పెంచుకొని అదిగో దాని మీద కూర్చోండి ఎదురుగా. ఆమె మేము ఏందని అడిగితే ఆయన స్వామి అంటే నెల్లూరు అయ్యిండు. నెల్లూరు అయ్యలేక ఆమెను ఏంది బావి తవ్వుతారా ఏంది అన్నాను. బావి దూకుంటున్నాం అయ్యారు. ఆమెను వచ్చేసినాం. వచ్చి ఆమెను ఎలా చెప్పిన ఊళ్ళో వాళ్ళకి వచ్చేసారు. ఆమెను ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. నీరు ఆమెను వచ్చిన తీసుకొని 200 అడుగులు ఉంటుంది. నేను చూసాను 200 అడుగులు. మళ్ళీ కిందకి స్వర్గం వేస్తుంది, అది ఎంత ఉందో తెలియదు. మొత్తం 4 లిచ్చిన్లు, 3 మడుగు దాంట్లో వేసిన, అది ఒకటి పెద్దది ఉంది. గుమ్మడికాయ బొమ్మ అన్నీ చేశారు. అలాగే ఆడ మళ్ళీ గొడ్లు. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారమ్మల మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం భక్తి పారవస్య వాతావరణంలో ఆవిష్కృతమైంది.
కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ గడియ సాయంత్రం ప్రారంభించగా కన్యాపల్లి నుంచి గద్దెపైకి శ్రీ సారాలమ్మ కొలువు తీరడం జాతరలో తొలి ప్రధాన ఘట్టంగా నిలిచింది. ఈ ఘట్టానికి ముందుగా పూజారులు, జిల్లా యంత్రాంగం కన్యాపల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఘట్టానికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్లు, సారమల ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారదమ్మ గద్ద దగ్గర లీవింగ్ చేసుకున్నటువంటి వారు శారదమ్మ గద్ద దగ్గర లీవింగ్ చేసుకున్నటువంటి వారు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం పత్తుగుండ్ల గ్రామంలో పాడి పశువులతో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ కోరారు. పశువులలో గర్భకోశ సంబంధిత వ్యాధులు, పాల ఉత్పత్తి, పెరుగుదల, కృత్రిమ గర్భధారణపై రైతులకు డాక్టర్ శ్రీనివాస్ అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమంలో సూపర్వైజర్ ఉత్తేజ్ కుమార్, గోపాల మిత్రాల హరికృష్ణ, లాలప్ప, పాడి రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Math. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే
మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ టు న్యూస్. ఏలూరు జిల్లా వట్లూరులోని శ్రీ సిరిడి సాయిబాబా దర్శన ధ్యాన మందిరంలో 31వ వార్షికోత్సవ మహోత్సవం వైభవంగా కొనసాగింది. మహోత్సవం ఆఖరి రోజు గురువారం సందర్భంగా బాబావారికి గణపతి పూజ, పుణ్యవహచనం, దీక్షాధారణ, గోపూజ, శ్రీ సిరిడి సాయినాథ మహామూల యంత్ర హోమం, నవగ్రహ హోములను నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీ, శంకర్, సరిది రాజేష్, బెజవాడ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ओम जय बोलो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगी राजा परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अनंत कोटि ब्रह्मांड नायक राजा ఏలూరు జిల్లా కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారానికి అడ్డుపడుతున్నది ఎవరని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరపున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి సూటిగా ప్రశ్నించారు. 120 జీవో రద్దు, కొల్లేరును 3వ కాంటూరుకు కుదించడం, కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీట్ కావడం, 3వ కాంటూర్ వెలుపల ఉన్న ప్రభుత్వ భూములను పేదలు సాగు చేసుకునేలా అవకాశం కల్పించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, గతంలో ప్రకటించిన నష్టపరిహారం చెల్లించడం వంటి అంశాలను అడ్డుపడుతున్నదని ఎవరని ఆయన నిలదీశారు. కొల్లేరు ప్రజల తరపున సిపిఎం పార్టీ ఎప్పుడూ పోరాటాలు సాగిస్తుందని, శాశ్వత పరిష్కారం లభించకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. కొల్లేరు సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెడతామని నిన్న కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు పత్రికలకు తెలియజేశారు. శాశ్వత పరిష్కారం చూపిస్తే చాలా సంతోషం, చూపించాలని చెప్పేసి అక్కడ ప్రజానీకం చాలా కాలం నుంచి అడుగుతున్నారు. అయితే కొల్లేరు ప్రజల్ని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వాలు కేవలం వాళ్ళని ఓట్లుగా మలుచుకోవడం కోసం వాళ్ళకి కావాల్సినటువంటి హామీలు ఇచ్చి ఏరు దాటాక తెప్ప తగిలేసిన పద్ధతుల్లో కొల్లేరు ప్రజలను ఎన్నికలైన తర్వాత వదిలేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకి అతిగతి లేకుండా పోతుంది. ఇప్పుడు ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సొంత కొడుకు తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడినప్పుడు ఎలాంటి ఆవేదన చెందుతామో ఇప్పుడు కొల్లేరుని చూస్తే కూడా అదే ఆవేదన చెందుతున్నాం అని చెప్పారు. ఇలాంటి కల్లిబుల్లి మాటలు ఆవేదన కాదు ప్రజానీకానికి కావాల్సింది. దీర్ఘకాలంగా 120 జీవోని రద్దు చేయాలి, అది 3వ కాంటూరుకి కుదించాలి, 3వ కాంటూరు పరిధిలోనే అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి, పక్షులను పరిరక్షించాలి. దాని 3వ కాంటూరు యువతలో ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, పట్టా భూములు పేదలందరినీ అక్కడ ప్రజానీకానికి అందజేయాలి, వాటిని సాగు చేసుకునే అవకాశం కల్పించాలి. వాళ్ళకి అక్కడ తాగునీరు కానీ, మరుగుదొడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, లేకపోతే రోడ్ల సదుపాయం కానీ, కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా తీవ్రమైన ఆటంకాలు సుదీర్ఘంగా పెడతా ఉన్నారు. వాటిని పరిష్కారం చేయాలి. ఫలితంగా అక్కడ చదువుకోవడానికి వర్షాకాలంలో పిల్లలు బళ్ళకి, స్కూళ్ళకి వెళ్ళటానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గతంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు విమర్శ చేస్తూ మాట్లాడారు. ఎన్నికలకు ముందు మోడీ గారే స్వయంగా మేము 5వ కాంటూరుకి మేము ఆ సమస్యని పరిష్కారం చేస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో చెంచు గిరిజన భక్తులకు ప్రతి నెల ఒక రోజు ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని దేవస్థానం నిర్ణయించింది. గత నెల ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి బుధవారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మొత్తం 233 మంది చెంచు గిరిజనులు శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం, శ్రీ బ్రహ్మరాంబాదేవి దర్శనం చేసుకున్నారు. ఉదయం చెంచు భక్తుల సాంప్రదాయ తప్పేట వాయిద్యాలు, చెంచు నృత్యాలతో దర్శనానికి చేరుకోగా దేవస్థానం అధికారులు ఆహ్వానించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని మినీ మేడారం సమ్మక్క సారమ్మల జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో భాగంగా రథంగుట్ట వనంలోని సారాలమ్మను గిరిజన సాంప్రదాయ పద్ధతిలో కొమ్ము డోల్ నృత్యాలు టపాసులు పేల్చుతూ గద్దెకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ఎదుర్కోలు పలికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఊకే వీరయ్య, సర్పంచ్ మడకం కృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మునుగురు మండలం తోగూడెం గ్రామంలో మినీ మేడారం సమ్మక్క సారమ్మల జాతర సందర్భంగా ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వనితా క్లబ్, దోసపాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు దోసపాటి వెంకటేశ్వరరావు, సర్పంచ్ మడకం కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ ఊకే వీరయ్య తదితరులు పాల్గొన్నారు. తీసుకున్న వాళ్ళు వెనక్కి రావాలి. అన్నం భోజనం పెట్టించుకున్న తర్వాత ఒక అడుగు వెనక్కి ఉండి దూరంగా ఉండండి. మళ్ళీ మీ మీద పడుతుంది. మేము చేసే కార్యక్రమాన్ని అందరూ ప్రజల దృష్టి తీసుకెళ్లి ఆ సేవా కార్యక్రమాన్ని అందరికి తీసినటువంటి ప్రెస్ మిత్రులందరూ కూడా, ఎలక్ట్రానిక్ మిత్రులు కానీ, పేరు పేరున ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ హరివరి వెంకట్ గారికి, టీం అందరికి కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 2వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గోలి మమత సంతోష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. 2వ వార్డు ప్రజలకు సేవ చేయడం కోసం కౌన్సిలర్గా పోటీ చేస్తున్నామని ప్రజలు ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై తెలంగాణ. మరి ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 2వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం. ఇందులో భాగంగా మా వార్డు పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు, మా కాసిమన్న గారి నాయకత్వంలో మేము పాల్పంచుకున్నాం. మనం హిందుత్వం మీద అన్ని మతాలకు అనుగుణంగా మనము కలుపుకొని పోతున్నాము. ఖచ్చితంగా హిందూ, ముస్లిం మైనారిటీలని కాకుండా క్రిస్టియన్ సోదరులను కూడా సమానంగా కలుపుకొని ఖచ్చితంగా విజయం సాధిస్తామని, ఈ విజయం గజ్వేల్ చరిత్రలో ఒక రికార్డు సృష్టించదని మాత్రం తప్పకుండా నేను ప్రజలందరి తరఫున కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, జువాల్ ఓరం ఈరోజు మేడారంలోని వనదేవతలైన సమ్మక్క సారమ్మలను దర్శించుకున్నారు. మేడారంకు విచ్చేసిన కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర్, పూజారులు, అధికారులు కేంద్ర మంత్రులకు ఘనస్వాగతం పలికారు. వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి 75 కిలోలు, జువాల్ ఓరం 86 కిలోలు తులాభారం వేసుకుని అమ్మవార్లకు తమ ఎత్తు బంగారం ముక్కు చెల్లించుకున్నారు. చెప్పేసి బయటకు కనిపిస్తలేదు. పండుగ సమ్మక్క సారలమ్మ పండుగ నిన్నటి నుంచి మంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలు, సలహాలతోటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు
ఇక్కడ పూర్తిగా బాధ్యత తీసుకొని 90 రోజులలో ఈ అద్భుతమైనటువంటి గుడి ఆవిష్కరణకు శ్రమించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం 4 రోజుల పండుగే కానీ ఈసారి 40 రోజుల పండుగలాగా మనం నిర్వహించుకున్నాం. ఇప్పటి వరకు అన్ని సవ్యంగా జరిగినాయి. మా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు, ఈ 4 రోజులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీరు వినాలని కోరుకుంటూ పెద్దలు గౌరవనీయులు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు మన కేంద్ర గిరిజన శాఖ మంత్రులు శ్రీ జువల్ ఓరం గారు, అదేవిధంగా నన్ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ యొక్క ఫెస్టివల్ వారు చెప్పినట్టు ఇదొక గిరిజన ప్రజల పండుగ. సుమారు 1 రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ 3 రోజులు 4 రోజులకు ముందు నుంచే వస్తారు, తర్వాత కూడా వస్తుంటారు. మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈ పండుగ. ఈ సందర్భంగా మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నటువంటి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు గిరిజన ప్రజలకు కావచ్చు అనేక రకాల విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విద్యార్థుల కోసం కూడా కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా రావడానికి, విద్యలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. త్వరలోనే ప్రధానమంత్రి గారితో ఈ యొక్క సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తూ మరొకసారి పత్రికా విలేకరులకు, అధికారులు ఏదైతే అంకిత భావంతో ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసము ఈ యొక్క జాతర జయప్రదం చేయడం కోసం మరి పనిచేస్తున్నటువంటి అధికారులకు, మంత్రులందరూ కూడా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వసారి జరుగుతున్న జాతర. ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, అదే రకంగా ప్రజాప్రతినిధులు అందరి ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మచయనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక కార్యక్రమాలు, శాశ్వతమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి కష్టపడ్డ అధికారులకి, అదే రకంగా దీన్ని జాతీయ పండుగగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థించటం, అడగటం కూడా జరిగింది. తప్పకుండా మంత్రివర్యులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని జాతీయ పండుగగా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. प्रधानमंत्री जी ने हम लोग को स्पेशली ये ट्राइबल फेस्टिवल के लिए भेजा है. ऐसे तो देश में बहुत सारे स्थान में ट्राइबल फेस्टिवल होता है, लेकिन यहाँ का सराका समक्का जो फेस्टिवल है ये सबसे बड़ा फेस्टिवल है. ये ट्राइबल का महाकुंभ है और इसमें इतना आदमी आते हैं और इसके लिए सरकार के ओर से तो प्रयास होता है, व्यवस्था होता है, कलेक्टर और बाकी होते हैं, लेकिन पब्लिक स्वयं इसमें इसको लीड किया है. मैं 20 साल पहले एज ए यूनियन मिनिस्टर इस जगह में आया था और आज 20 साल के बाद हम लोग किशन रेड्डी के साथ फिर प्रधानमंत्री के निर्देश में हम लोग आया है. इस जगह का डेवलपमेंट होना चाहिए. भारत सरकार ने सफिशिएंट पैसा दे रहा है. ये प्रोग्राम करने के लिए भी हमने दिया है स्पेशल. दूसरा मैं भूल रहा हूँ उसका
मूर्ति उन्मोचन करने के लिए भी मैंने आया था, तो इसलिए भगवान बिरसा मुंडा का और बाकी हमारा फ्रीडम फाइटर का जितना भी काम होना है इसको हम ग्लोरीफाई कर रहे हैं। समाका सलग का ये एक बहुत बड़ा चीज है, इसको भारत सरकार फुल दम में हमको ग्लोरीफाई करेगा। मैं किशन रेड्डी जी को दे रहा हूँ, वो डिटेल में बताएगा, वो डिटेल में वर्कआउट कर रहे हैं। మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.